30,000 జీతం వస్తుంది. 30 సంవత్సరాల్లో 3.5 కోట్లు ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. 30,000 సాలరీలో పీజీఆర్ రూమ్ రెంట్‌కి 7,000 పక్కన పెట్టా. వాటర్ ఆర్ పవర్ బిల్ 1,200 పక్కన పెట్టా. ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫీస్ మనకి ట్రాన్స్‌పోర్టేషన్ ఇవ్వకపోతే మనమే బైక్‌లో ఎళ్ళాలి, లేకపోతే ర్యాపిడో బుక్ చేసుకోవాలి. సో, వీటన్నిటి కోసం మనం 2,000 అనేది పక్కన పెట్టుకున్నాం. ఫుడ్ ఆర్ గ్రాసరీస్‌కి 5,100 పక్కన పెట్టుకున్నాం. ఫోన్ రీచార్జ్, వైఫై రీచార్జ్ ఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కోసం 1,200 పక్కన పెట్టుకున్నాం. పర్సనల్ కేర్ అంటే సెలూన్‌కి గానీ, మనకి క్రీమ్స్ కావాలి, లోషన్స్ కావాలి, వాటి కోసం 800 అయితే పక్కన పెట్టుకున్నాం. క్లోత్స్ ఆర్ ఫెస్టివల్స్ ఏవైనా జరుగుతాయి ఫెస్టివల్స్. సో, వాటి కోసం మనం 1,200 పక్కన పెట్టుకున్నాం. సో, ఇన్స్యూరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకి లైఫ్ ఆర్ మెడికల్ దానికోసం 1,200 పక్కన పెట్టుకున్నాం. సో, ఏదైనా ఎమర్జెన్సీ చెప్పి రాదు. జాబ్ పోవచ్చు, ఏదైనా మెడికల్ అవ్వచ్చు. సో, దానికి 4,000 పక్కన పెట్టుకున్నాం. మనం వీక్ మొత్తం పని చేస్తాం. సో, వీకెండ్‌లో ఏదో ఒక రిఫ్రెష్‌మెంట్ కావాలి కదా! మైండ్ క్లియర్ అవ్వాలి కదా! సో, దానికోసం మనం పార్టీస్ గాని, మూవీస్ గాని ఏదైనా రిక్రియేషనల్‌కి ఎళ్తాం. సో, దానికోసం మనం 2,000 అనేది పక్కన పెట్టుకున్నాం. సో, మొత్తం చూసుకుంటే నాకు ఎక్స్‌పెన్సెస్ వచ్చి 25,700 అయింది. సో, ఈ 25,700 అనేది మన సాలరీ నుంచి తీస్తే నాకు మిగిలింది ఇంకా 4,300. ఈ 4,300 అనేది ఏదైతే 12% రిటర్న్ వస్తుందో ఆ ఫండ్స్‌లో నేను పెట్టుకుంటే యాన్యువల్ దానికి 10% స్టెప్ అప్ చేసుకుంటే నాకు 30 ఇయర్స్ తర్వాత 3.78 క్రోర్స్ అవుతుంది. ఈ బడ్జెట్ ఎవరు సో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైతే ఈ బడ్జెట్ అవసరమో వాళ్ళకి షేర్ చేయండి.